ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, అందరూ బాగున్నారు కదా? చాలా మంది నేటి దినాల్లో ఆస్తులు లేవని, ఆత్మీయత లేదని చింతపడేవారు అస్సలు లేరండి కదా. చాలామంది పిల్లలు నేటి దినాల్లో ఎలా ఉన్నారో తెలుసా? ఆస్తిపాస్తులు ఇవ్వడం చేత కాదు అంటూ తల్లిదండ్రులను తిడతా ఉంటున్నారు. మేము చనిపోయినా మా పిల్లలు దిక్కులేని వారు కాకూడదు అని అనేక మంది తల్లిదండ్రులు తమ కన్న బిడ్డల కోసం నిద్రాహారాలు మానుకొని అనేక మంది ఏం చేస్తారో తెలుసా? మానక కష్టపడుతూ ఉంటారు. తల్లిదండ్రులుగా తమ బిడ్డల గురించి ఇలా కష్టపడడం, ఆలోచించడం మంచిదే, కాదనడం లేదు. కానీ దీనికంటే ప్రాముఖ్యమైనది, ఉత్తమమైనది, అవసరమైనది రక్షణ. గుర్తుందా? దేవుని బిడ్డగా నీకు రక్షణ ఎంత ప్రాముఖ్యమో గుర్తుందా? మరి మీ బిడ్డలకు రక్షణను గురించి చెప్పనసక్యము కాని దేవుని యొక్క వరములను గురించి, అంతేకాకుండా కృపావరములను గురించి, విశ్వాసం అనే వరములను గురించి, అంతేకాకుండా నిత్య జీవమనే ఆస్తిని నీవు ఇస్తా ఉన్నావా? దాని కొరకు ఏ రీతిగా నీవు కష్టపడతా ఉన్నావు? దాని కొరకు నువ్వు ఏ రీతిగా ప్రయాసపడతా ఉన్నావు? నేస్తమా, ఆలోచించండి. ఏది మనము చేస్తూ ఉన్నామో అది జ్ఞాపకము చేసుకోవాలి. రక్షణ గురించి మన బిడ్డలకు చెప్తా ఉంటూ, రక్షణ మార్గములో నడిపిస్తూ, అనేకులను నడిపించే గొప్ప సాధనముల వలె వాళ్ళని మార్చే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనములు ప్రభువా. అయా, మాకు సహాయము చేయండి తండ్రి. అయా, మా జీవితంలో రక్షణ అనే మాటను మేము మర్చిపోతా ఉన్నాం. మా బిడ్డలకు ఆస్తిపాస్తుల గురించి కష్టపడతా ఉన్నాము, కానీ రక్షణ గురించి మేము కష్టపడలేకపోతున్నాం. అయ్యా, నీ వరములను, విశ్వాసం అనే వరములను, నిత్య జీవం అనే ఆస్తిని వారి కొరకు కష్టపడి ప్రయాసపడి వారికి ఇచ్చే వారముగా మమ్మల్ని చేసి నడిపించమని దీవించి ఆశీర్వదించి సహాయము చేస్తారని నమ్మొచ్చు. ఈ చిన్ని ప్రార్థన స్థితి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.